ధనుసు రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతూ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఈ వారం నుంచి ఉపశమనం కలుగుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ అయితే చేతికి అందుతాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. క్లయింట్స్ పెరుగుతారు. ఒక కొత్త ప్రాజెక్టు చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా బంధువుల్లో ఏర్పడిన విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అది కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. శ్రావణ మాసంలో ప్రారంభించండి. అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే శ్రావణ మాసంలో ప్రారంభించడం చెప్పదగినది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వచ్చిన ధనానికంటే సేవింగ్స్ కొద్ది గొప్ప పెట్టడం మంచిది. ఈ వారం ₹1కి ₹3 ఖర్చు ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అది ఏ రూపాయినా చెప్పలేము. అయితే వచ్చిన అవకాశాలు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తుంది. అయితే అర్ధాష్టమి శని నడుస్తున్న శని వీళ్ళకి చతుర్థంలో బలంగా ఉన్నారు. సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతో ఉన్నారు. అయితే శని మనకు అనుకూలంగా ఉంటే అర్ధాష్టమి శని అయినా, ఏలినాటి శని అయినా, అష్టమి శని అయినా సానుకూలంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. అదే కనుక శని అనుకూలంగా లేకపోతే ఫైనాన్షియల్ పరంగా, కెరియర్ పరంగా, దాంపత్య పరంగా, అన్ని రకాల పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనం చూడదలుచుకుంటే వారి వారి జాతకాన్ని బట్టి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ధనుసు రాశి వారని కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరికీ ఇలాగే ఉంటుందని కాదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి వారి జాతక ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు యోగిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం మీకు లభించే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తపరచుకోవాలి. అదేవిధంగా స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. గృహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏది ఏమైనా సరే గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం ఒక 80% వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ రాశివారు దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.